తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అది. మరి ఆ నియోజకవర్గంలో రైతులంతా కూడా మరి అధికారులపైన తిరగబడినటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఈ అధికారులపైన తిరగబడడానికి బీఆర్ఎస్ పార్టీ కారణం. కేటీఆర్ ప్రమేయం కూడా ఉందని చెప్పి మరి కేటీఆర్ని కూడా అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి నిజంగానే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడా? మరి కేటీఆర్ని అరెస్ట్ చేసే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డి చేస్తారా? ఒకవేళ చేస్తే కనుక రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలకు సంబంధించి మనతో పాటు మరి సుప్రీంకోర్టు న్యాయవాది నేరెల మాల్యాద్రి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. తెలంగాణలో ఆదివాసులపై జరుగుతున్నటువంటి ఒక అన్యాయం, అఘాయిత్యాలపై ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎందుకు మాట్లాడటం లేదు? అదేవిధంగా రాహుల్ గాంధీ సహా జాతీయ నేతలందరూ కూడా దీన్ని ఎందుకు ఈ ఎలక్షన్స్ అప్పుడైనా కూడా చర్చించడం లేదు, మాట్లాడటం లేదని కేటీఆర్ గారు ప్రశ్నించారు. ఇది మణిపూరు మరియు ధారావిలో జరిగే హింసాత్మక ఘటనలతోటి ఈక్వల్గా ఆయన దీన్ని అలీజ్ చేశాడు. ఒక సందర్భంలో అవసరమైతే ఈ రైతుల పోరాటానికి మద్దతుగా నాకు అరెస్ట్ చేయడానికి నాకేం ఇబ్బంది లేదని చెప్పి అరెస్ట్ అవుతానని కూడా మరి ఆయన ముందుకు వచ్చాడు. సరే, పట్నం నరేంద్ర రెడ్డి గారి అరెస్టు దానికి గురించి కూడా మనం మాట్లాడచ్చు. అయితే ముఖ్యంగా వికారాబాద్ జిల్లా లక్సర్ల వద్ద అనేక రకాలైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఆ సంఘాలకు సంబంధించి ప్రజల్లో కూడా బాగా చర్చ జరిగింది. మణిపూర్లో లేకపోతే ధారావిలో జరిగిన సంఘటనల మాదిరిగానే గిరిజనుల దుస్థితి చాలా అన్యాయంగా అఘాయిత్యాలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. దీనికోసం పోరాటానికి పోతే మరి ఎవరు కూడా సహకరించడం లేదు. పప్పెచ్చి నన్ను అరెస్ట్ చేయాలంటున్నారు. అణగారిన జీవితాల కోసం ఆ రైతులకు సంబంధించిన సమస్యలను పరీక్షించేదానికి నేనున్నాను అని చెప్పి మరి ఒక స్నేహితుడిగా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, రాహుల్ గాంధీ చెప్తున్నారు. కానీ అది ఇక్కడ ఏమైంది? వీళ్ళు అలగారిన వర్గాలు కదా, వాళ్ళ మీదకి జరిగే దాడికి సంబంధించి క్వశ్చన్ చేస్తూ మరి వీళ్ళు వెళ్ళి అడిగితే వీళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారు? ఇది ఆయన నేషనల్ లెవెల్లో న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో దీన్ని మరి చర్చించాడు, క్వశ్చన్ చేశారు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగింది. కొడంగల్లో గిరిజనులు, మహిళలు, రైతులు రోదనలు ఎందుకు వినిపించడం లేదు కాంగ్రెస్ నాయకులకి అని ఆయన అడుగుతున్నారు. ఇది ద్వంద్వనీతి కాదా? ఈ గిరిజన వర్గాల్ని ఎందుకు అణిచివేస్తున్నారు? అంతేకాకుండా పోలీసు వాళ్ళు మగవాళ్ళు ఇళ్లలో లేనప్పుడు అక్రమంగా, అన్యాయంగా, వితౌట్ పర్మిషన్లో ఎంటర్ అయిపోయి ఎవరినంటే వాళ్ళని విచక్షణారహితంగా అదుపులోకి తీసుకొని అరెస్టులు చూపించకుండా కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అసలు కొంతమంది అయితే ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోయాళ్ళు, వాళ్ళ జాడ కూడా తెలియటం లేదు. వీళ్ళందరినీ రక్షించేదానికి న్యాయం జరగకపోతే వాళ్ళని కాపాడేందుకోసం నేను అరెస్ట్ అవుతానని గతంలోనే చెప్పాడు. ఇప్పుడు అక్కడ కాన్స్టిట్యూషనల్ క్లబ్లో కూడా చెప్తున్నారు. అయితే దీంట్లో కొంత బ్యాక్ ఫ్యాక్ట్స్ మనం చూస్తే ఈ పట్నం నరేంద్ర రెడ్డి అనే ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు వికారాబాద్లో జరిగిన హింసాకాండలో కాన్స్పిరసీ ఉంది, మేము దానికి కారణము బీఆర్ఎస్ పార్టీ కారణం, బీఆర్ఎస్ నాయకులు కూడా కాన్స్పిరసీలో భాగంగా చేసినటువంటి ఒక ప్లాన్లో భాగంగానే నరేందర్ రెడ్డి కానీ లేదా అక్కడ చేసిన కొంతమంది కలెక్టర్ని మిస్లీడ్ చేసి తీసుకుపోవటం, వాళ్ళ మీద రాళ్ళు చూడటం, ఇవన్నీ కూడా దాంట్లో భాగమే అని చెప్పి ఈయన ఒక అంగీకార పత్రం రాసిచ్చాడు. దాని మీద చాలా ఉద్రిక్తత వచ్చింది ఇక్కడ వికారాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని ఆన్సర్ చేసుకొని కేటీఆర్ ఆదేశిస్తేనే మేమందరం ఇది చేసామని వీళ్ళు అన్నారు కాబట్టి కేటీఆర్ని కూడా అరెస్ట్ చేస్తారు అని ముందుకొచ్చింది. కార్ రేస్లో అరెస్టు
అది వేరే, దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో ప్రత్యేకంగా కాన్స్పిరసీ ఉంది కాబట్టి, కేటీఆర్ ఆదేశాల ప్రకారం ఇది జరిగింది కాబట్టి ఈ మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని బుధవారం నాడు కోర్టులో చేసినప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి రిమాండ్ ప్రొసీడింగ్స్లో ఈ పార్ట్ అనేది బయటకు వచ్చింది. కుట్ర ఆయన అంగీకరించాడు కాబట్టి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకోసం ఇవన్నీ వీళ్ళు చేశారు కాబట్టి అది ఒక కాన్స్పిరసీ కేసు కింద బుక్ చేసి 120B కూడా పెట్టి వీళ్ళని ఏదో విధంగా లోపల పంపించాలనేది వీళ్ళ ధ్యేయంగా కనపడుతుందని వాళ్ళు అంటున్నారు. కేటీఆర్ని అరెస్ట్ చేయడం అంటే కేసీఆర్ని అరెస్ట్ చేసినట్టే. ఎందుకంటే ప్రస్తుతం కేసీఆర్ యొక్క ప్రాతినిధ్యం కేటీఆరే పార్టీలో చూస్తున్నాడు. ఆయన ఫామ్ హౌస్కి లేదా ఆయన వెనక ఉన్నారు. జనవరిలో ఆయన వస్తాడని ఈయన అంటున్నాడు. సో ఆయన అడుగుదాడల్లో వీళ్ళు నడుస్తున్నారు కాబట్టి మరి కేటీఆర్ ఆదేశాలు ఇవ్వటం అంటే అది కేసీఆర్ ఇచ్చినట్ట. కేసీఆర్ వెనకుండి కేటీఆర్ ద్వారా పార్టీ నడుపుతున్నాడు కాబట్టి మరి రిమోట్గా కేసీఆర్ మీద కూడా కేసు పెడతారా? ఇటువంటి ఆలోచన కూడా వస్తుంది. అయితే నేరపూరిత కుట్రతో ఈ నేరానికి పాల్పడ్డారన్నప్పుడు ఆ కాన్స్పిరసీలో ఎవరెవరు ఉన్నారు? కేటీఆర్ ఉన్నాడని ఒక వాదన. మరి మిగతా ఇంకెవరు ఉన్నారు? అది బయటికి రావడం లేదు. ఈ భోగమాని సురేష్ అనే అతను ఈ నరేందర్ రెడ్డి తోటి సుమారు 70 రోజులుగా 84 కాల్స్ చేశాడట ఫోన్లో. ఆయన ఫోన్ని పరిశీలించినప్పుడు ఈ విషయాన్ని తెలిసినాయి. ఇక్కడ విషయం అంతా భూసేకరణపై స్థానికులతోటి ఒక చర్చ చేసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడానికి కలెక్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు నిరసన అనేది ప్రదర్శించారు. ఆ నిరసనలో ప్రసాదించే భాగంగా ఏమన్నా ఇష్యూస్ జరుగుతాయేమోనని నవంబర్ 11వ తారీఖు నాడు ఈ ఫార్మాస్యూటికల్ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ గురించి మాట్లాడేదానికి ఒక బహిరంగ సభ జిల్లా కలెక్టర్లు అక్కడ ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులు వాళ్ళందరూ అక్కడికి వచ్చారు, రైతులు వచ్చారు అక్కడికి. ఆ సందర్భంగా ఆందోళన జరిగింది. ఈ భూములు పోతాయనే భయంతో స్థానికులను వచ్చి మీరు కలవండి అని చెప్పి ఈ భోగా సురేష్ వీళ్ళు వచ్చి కలెక్టర్ని రిక్వెస్ట్ చేశారట. సరే, కలెక్టరు వాళ్ళ మాటలు నమ్మి ఆ ప్రాంతం అంటే యాక్చువల్గా 3 కిలోమీటర్ల దూరంలోనే ఎక్కడో అది బహిరంగ జరిగింది. అక్కడి నుంచి నడిచి అక్కడికి వచ్చారు, ఊళ్ళోకి వచ్చారు. అక్కడ మరి ఈయన మీద కలెక్టర్ మీద అటాక్ జరిగారనేది ఈ భూసేకరణ సమస్యపై ఆందోళనలు చేసేవాళ్ళు చేశారనేది అలిగేషన్. అయితే అసలు భూములే లేనోళ్ళు, భూములు లేకుండానే వాళ్ళే సేకరిస్తారని చెప్పి వాళ్ళు పోయి అడగడం ఏంటి? ఈ చాలామందికి భూములు లేవంట అక్కడ. ఈ భూములు లేనోళ్ళు కొంతమంది ఈ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ని అక్కడ దాకా తీసుకుపోయారు. ఇప్పుడు అతన్ని పట్టుకోవాలి, ఆ భోగా సురేష్ వాళ్ళని పట్టుకోవాలంటే వాళ్ళు ఏమో తప్పించుకొని పోయి ఉన్నారు. సో ఈ కాన్స్పిరసీలో భాగంగా ఇది జరిగింది కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారనేది ఒక చాలా సీరియస్ ఇష్యూగా మనకు జరుగుతుంది. ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అంటే దర్యాప్తులో మరి కేవలం ఫోన్ బేసిస్లోనే కాకుండా ఆ ఫోన్లో ఎవరితో ఎవరు ఎన్నిసార్లు మాట్లాడినా ఆ మాట్లాడిన సారాంశం అనేది కాన్స్పిరసీలో భాగంగానే వాళ్ళు ఈ చర్య చేపట్టారని చెప్పేదానికి కొన్ని ఆధారాలు కనుక దొరికితే ఖచ్చితంగా కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తారు. కాన్స్పిరసీలో ఉంది అని అది ఎప్పుడు తెలుస్తుంది? డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఎంక్వైరీలో వచ్చే సాక్ష్యాన్ని బట్టి. కాబట్టి ఇండిపెండెంట్ వ్యవహరించి పోలీసు వాళ్ళు వ్యవహరించి చూడాలి. అయితే రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళందరూ మరి అధికారుల మీదే దాడి చేసినప్పుడు మీరు కనుక చర్యలు తీసుకోకపోతే ఇండిపెండెంట్గా ఉండే అధికారులు గవర్నమెంట్ ఆశయాల కోసం పని ఎట్లా చేస్తారు అని ఒత్తిడి చేస్తున్నారు. అరెస్ట్ చేయమని వాళ్ళు కోరుతున్నారు. ఈ విధంగా కేటీఆర్ అరెస్ట్కి సంబంధించి
కొంత అరెస్ట్ చేసే అవకాశం, కొంత అరెస్ట్ చేయకుండా ఉండే అవకాశం అనేది లీగల్గా కనపడుతుంది. రాజకీయంగా ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తారంటే శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడి నుంచో చెప్పాడు, బాంబులు ఏదో పడుతున్నాయో లేకపోతే ఏదో చెప్పాడు ఆయన. మరి దీంట్లో అరెస్ట్ చేస్తారా, లేకపోతే కార్ రేస్ దాంట్లో క్యాబినెట్ ఆమోదం లేకుండా అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారని చెప్పి వీళ్ళు అంటున్నారు. లేదు, దానివల్ల మన దేశ ప్రతిష్ఠ చాలా పెరిగింది, చాలా డబ్బు ఆదాయం కింద వచ్చింది, తక్కువ డబ్బుతోటే మేము ఖర్చు పెట్టాము అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో దాని మీద కూడా పరిశోధన జరుగుతుంది. వచ్చే సాక్ష్యాలను బట్టి మిస్యూజ్ జరిగిందా లేదా, గవర్నమెంట్ రూల్ బుక్ ప్రకారం డబ్బులు అనేది స్పెండ్ చేశారా లేదా, స్టేట్ ఎక్స్చేయర్కి ఎంత లాస్ జరిగింది ఏంటి అనేది దర్యాప్తులో తేలితే దాన్ని బట్టి చేసే అవకాశం ఉంది. ఇకపోతే పట్నం నరేందర్ రెడ్డికి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నేను రిమాండ్లో నేను చెప్పినట్టుగా చెప్పే అంగీకార పత్రంలో ఉన్న విషయాల్ని నేను చెప్పలేదు, అది నా మాటలు కాదు అని ఆయన వాదిస్తున్నాడు. అయితే ఈ నెల ఈయన వేసిన బెయిల్ అప్లికేషన్ని 25వ తారీఖుకి వాయిదా ఇచ్చారు. ఈయన బెయిల్ అప్లికేషన్ మీద విచారణ జరపకుండా 25వ తారీఖు వాయిదా ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే, నాకు ఈయన పోలీస్ కస్టడీకి ఇవ్వండి, ఈయన్ని పోలీసు వాళ్ళు కస్టడీలో విచారించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, ఒక కాన్స్పిరసీ ఉంది కాబట్టి తమ కస్టడీకి ఇవ్వండి అని అడగటం జరిగింది. ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆ విధంగా వాదన చేశారు. సుధాకర్ రెడ్డి గారు ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు, బెయిల్ ఇవ్వడానికి లేదు, ఈయన కస్టడీకి ఇచ్చి విచారణ జరిగిన తర్వాత ఆ విచారణలో ఈయన చెప్పే సాక్ష్యాలను బట్టి ఇంకెవరెవరినో అరెస్ట్ చేసే అవసరం ఉంది, ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా. కాబట్టి కస్టడీ ఇస్తే విచారణలో చాలా విషయాలు తెలుస్తుందని చెప్పి ఈయన వాదించారు. అయితే ఈ బాధితులందరూ కలిసి వాళ్ళకు సంఘం ఉంది, సేవాలాల్ సంఘం అని. అయ్యా, ఈ ఇష్యూ పక్కదోకి వెళ్ళిపోయింది, ముందు బాధితులకు రక్షణ కల్పించండి అని చెప్పి పీసీసీకి వెళ్ళి, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం, అంగోతు రాంబాబు నాయక్ ఆయన రాష్ట్ర అధ్యక్షుడు వినతిపత్రాన్ని ఇచ్చాడు. ఆయన కోరేది ఏంటంటే, టి కుమార్ రావు అనే ఆయనకి ఉపాధ్యక్షుడు అంట, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడికి, మేము కలెక్టర్ మీద ఏదో అటాక్ జరిగిందని చెప్పి వాళ్ళు ఎవరినో అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఎవరైనా అరెస్ట్ చేయబోతున్నారు అనేది పక్కన పెట్టి, ముందు ఈ ఇష్యూలో రైతులు ఉన్నారు, వాళ్ళు మాకు బాధ జరుగుతుంది, మా పొలాలు ఈ ఫార్మాక్యూటికల్ సొసైటీ కోసం తీసుకోబోతున్నారని వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి నష్టపరిహారం ఎలా చెల్లిస్తారు, వాళ్ళకి రక్షణ ఎలా కల్పిస్తారు, వాళ్ళని ఎలా సంతృప్తిపరుస్తారు అని చెప్పి దాన్ని ఇష్యూని మీరు సెటిల్ చేయండి అని చెప్పి ఈయన కోరడం జరిగింది. ఆ విధంగా ఈ కేటీఆర్ఎస్ట్ అనే రాజకీయం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైనా ఆయన అరెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు.